వాడు కల్పించాడు దాన్ని. అది కల్పన, అది కల్పన, ఇది కల్పన. ఇది ఎవడి కల్పన? ఇది ఆయన కల్పన. అది ఎవరి కల్పన? అది ఆయన కల్పన. సో ఇలా ప్రతిదీ కల్పనలే. సో ఈ కల్పనలన్నీ కూడా ఎక్కడైతే నెగ్లెక్ట్ అవుతాయో, ఎక్కడైతే ఇవన్నీ కూడా పడిపోతున్నాయో ఈ కల్పనలు, అది యథార్థమైనటువంటి స్వరూప స్థితి. ఒక అమూల్యమైన అంశాన్ని మనం గుర్తించాలి. ప్రకృతి, పరమాత్మ అనేటువంటి రెండు శబ్దాలు మనం ఉచ్చరిస్తున్నప్పటికీ అది ఏకలక్ష్యం, అది ఏకస్వరూపమై ఉంది. దాన్ని ఏకంగా మనం ఎలా గుర్తించగలగాలి? దాన్ని ఒకటిగా మనం ఎలా దాన్ని స్వీకరించగలగాలి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. పూర్ణస్య పూర్ణమాదాయ ఈ మంత్రం చెప్తుంది. ఏమిటా మంత్రం? పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణస్య అంటే పూర్ణము యొక్క, పూర్ణమాదాయ పూర్ణము అయ్యున్నటువంటి భావము యొక్క గుణము నుండి, పూర్ణమాదాయ పూర్ణాన్ని కనుక స్వీకరిస్తే, తీసేస్తే, దాని నుండి దీన్ని సపరేట్ చేస్తే ఏం మిగులుతుంది? పూర్ణమేవ అవశిష్యతే. అంటే పూర్ణ శబ్దం నుండి ఇంకా ఏది తొలగించడానికి కుదరదు. బికాస్ ఇట్ ఈజ్ లిమిట్లెస్, అది అనంతం. ఆ తత్వం అనంతమై ఉంది. అనంతమై ఉన్నటువంటి దాన్ని మనం ఏమీ విభజన చేయలేము. ఇంకా అనంతమై ఉంది. దాన్ని మీకు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు చక్కటి ఉపమానంతో మేము ముందు పెడతాను. బాగా ఉపమానాన్ని బాగా విచారణ చేయండి. ఈరోజు ఊరికి నేను చెప్పేది కాదు, ఇది అనుభవవేద్యమైనటువంటి. ఇప్పుడు మీరందరూ కూడా అబ్బా ఇది ఉంగరం అండి అన్నారు, బంగారు ఉంగరం. వెంటనే ఇది ఉంగరం మీరు చూడగానే వెంటనే తీసుకెళ్ళి గీస్తాను దీన్ని. ఏమండి ఇది బంగారమేనా? ఈ ఉంగరం దొరకగానే వెంటనే వేసుకోవచ్చు కదా? నో, ఉంగరం అనేది ఒక పదార్థం, ఒక రూపం. కానీ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? దీని కారణం ఏంటిది? ఇది ఎక్కడి నుంచి? ఏంటి దీనికి లోహం ఏంటి? బంగారమా, ఇత్తడ, రాగ, వెండ, ఏమిటని ఇప్పుడు అర్థమైంది బంగారం అని. సరే, ఇప్పుడు బంగారం ఉంగరం అంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ఉంగరం 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 అని దేన్నైతే మనందరం అంటున్నామో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంగరము అనేటువంటిది లేదు, ఉండేది బంగారమే. ఇదేంటి స్వామి, ఇదిగో ఉంగరం ఇలా చేతికి తొడుక్కుంటున్నాం, ఇలా వేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ నువ్వు వేలికి తొడుక్కోవచ్చు, అది అలా గుండ్రంగా కన్నం ఇక్కడ ఏర్పడి ఉండొచ్చు, రంధ్రం, నువ్వు తొడుక్కోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, అందులో ఏం అనుమానం లేదు. కానీ దిస్ ఈజ్ నాట్ ఉంగరం, దిస్ ఈజ్ బంగారం. అది ఎలాగండి? ఇది బంగారం ఎలాగండి? ఇది ఉంగరం కూడా. సరే పోన్లేండి స్వామీజీ, బంగారమే, నేనేం తప్పనట్లేదు, బంగారమే. కానీ ఉంగరం కూడా ఉంది స్వామీజీ అంటే ఎక్కడుంది? అంటే ఇక్కడ రెండున్నాయా? బంగారం ఒకటి, ఉంగరం ఒకటి, రెండుందా ఇక్కడ? ఇప్పుడు సపోజ్ మీరు ఒక అరతులం కంసాలికిచ్చి, నాయన ఇది మంచి ఉంగరంగా తయారు చేయన్నారనుకోండి, డిజైన్ ఇచ్చి, ఇప్పుడు ఆ అరతులం బంగారాన్ని అలాగ కరిగించి, దాన్ని కొట్టి, దాన్ని బాగా చక్కగా మలిచి, దాన్ని చెక్కి, చక్కగా చెక్కుడన్నీ చెక్కి, దాన్ని మీ సైజుకి తగ్గట్టుగా రౌండ్గా మలిచి, దానికి టాకా పెట్టి, దాన్ని కూడా మళ్ళీ దానికి కూడా తరుగు, కరుగు, మిరుగు, ఇరుగు అన్ని పెట్టి తయారు చేసి మీకు ఇచ్చాడనుకోండి. మీరు చూడండి, అతను ఏ అరతులం బంగారం ఏదైతే మనం ఇచ్చామో, చిన్న ఉండని, చిన్న ముద్దని, దాని మీదనే అతను సాధనంతా చేస్తాడు. దాన్నే ఉంగరంగా మనకు అప్పచెప్తాడు. అంతేగాని ఉంగరాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ బంగారంలో పెట్టి పొట్లం చుట్టి దాన్ని కొట్టి మళ్ళీ ఉంగరంగా మార్చేసి మనకు తయారు చేసి పట్టుకొచ్చి పెట్టడు కదా. మనమిచ్చిన ఆ ముద్దనే మనకు మళ్ళీ తిరిగి అప్పచెప్తాడు. ఆ అరతులం, ఆ అరతులాన్ని ఏం చేస్తాడు? దాన్నే కొడతాడు, దాన్నే మలుస్తాడు, దాన్నే చెక్కుతాడు, దాన్నే కాలుస్తాడు, దాన్నే బ్రషింగ్ చేస్తాడు, దాన్నే పాలిష్ చేస్తాడు. అతను చేసే ప్రతి పని బంగారం మీదనే కానీ ఉంగరం మీద కాదు. అతను ఏ పని చేసినా అది బంగారాన్నే చేస్తాడు కానీ ఉంగరాన్ని కాదు. ఆ బంగారమే మనకిప్పుడు ఉంగరంలా కనిపిస్తుంది. అంటే ఆ ఉంగరం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఉంగరం రాలేదు అసలు, ఉంగరం ఇక్కడ వచ్చి వాడలేదు దీని మీద, బంగారం మీద. ఆ ఉంగరం అనేటువంటిది భావన, దట్స్ ఇట్. కంసాలి యొక్క భావన. మనం అడిగాము, నాకు ఈ వేలికి ఉంగరం కావాలి అని, సైజ్ తీసుకున్నాడు, ఉంగరాన్ని మలిచాడు, బంగారాన్నే ఉంగరంలా మలిచాడు. ఇప్పుడు
ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది, నిజమేనండి, ఇక్కడ ఉంగరం అనేది రెండోది లేదు, బంగారమే ఉంది, నో డౌట్. ఇప్పుడు సపోజ్ ఈ ఉంగరం బంగారం కొట్లాడుకున్నాయనుకోండి, నా వల్ల నీకు విలువ వచ్చిందని ఉంగరం అని, బంగారం అనేది ఓహో అలాగనే, సరే నన్ను వదిలేసి వెళ్ళిపో, నీకు విలువ ఉంటే, నీకే అంత విలువ ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపో అనింది. సరే ఇప్పుడు ఈ ఉంగరం వెళ్ళిపోదామని చూసింది. ఎక్కడికి వెళ్తుంది ఈ ఉంగరం? బంగారాన్ని వదిలిపెట్టి ఉంగరం వెళ్ళిపోదామని చూసింది. నీకు నేను చూపిస్తాను, నా తడాక చూపిస్తాను, నా విలువేంటో నీకు చూపిస్తాను ఇప్పుడు అని బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ ప్రయత్నం చేస్తే ఉండగలదా ఉంగరం? ఉండలేదు. ఎందుకని? దట్స్ ఇట్. బికాస్ ఉంగరానికి స్వయం ఉనికి లేదు. ఉంగరము అని ఏ భావన అయితే కనిపిస్తుందో ఆ భావనకి, ఆ భావుకతకు ఉనికి లేదు, స్వయంగా ఉండలేదు. అందుకనే అది బంగారంపై ఆధారపడే, అది ఉంగరంలా కనిపిస్తుంది అంతే. కానీ ఉంగరంలా కనిపించే వస్తువుని మీరు ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేదేంటి? బంగారమే. ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేది బంగారమే, ఎక్కడ పట్టుకున్నా మీకు తగిలేది బంగారమే. ఇప్పుడు ఇందులో బంగారం ఎక్కడుంది? ఇందులో బంగారం ఉందా? కాదు, ఇదంతా బంగారమే. ఇదంతా బంగారమే. అంటే ఇదంతా బంగారమే అంటే ఎక్కడుందండి? పైనుందా? కిందుందా? ఈ పక్కనుందా? ఉంది. ఈ పక్కనుందా? ఉంది. లోపలుందా? ఉంది. బయటుందా? ఉంది. అధశ్చ నారాయణ, ఊర్ధ్వంచ నారాయణ, దిశశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, నారాయణాయేవేతి ఇదగుం సర్వం, అంతర్బహిశ్చ నారాయణ. లోపల, బయట, క్రింద, పైన, పక్కల అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. ఇన్ఫాక్ట్ ఇక్కడుండేది పరమాత్ముడే కానీ ప్రకృతి కాదు. ఎలాగైతే ఇక్కడుండేది బంగారమే కానీ ఉంగరం ఒక కల్పన, అలాగని ఇక్కడ కూడా కనిపించేది, ఇక్కడ కూడా ఉండేది పరమాత్ముడే. అందుకనే మనం దేన్ని ముట్టుకున్నా, దేన్ని చూసినా అది పరమాత్మమయం. అందుకనే హిందూ సంస్కృతిలో గొప్ప సంస్కృతి ఏంటనంటే, చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, ఆవుని పూజిస్తాం, సింహాన్ని పూజిస్తాం, ఎలుకని పూజిస్తాం, పాముని పూజిస్తాం, మనిషిని పూజిస్తాం, రాక్షసుల్ని పూజిస్తాం, దేవతల్ని పూజిస్తాం. వీళ్ళని వాళ్ళని కాదు, యావత్ ప్రకృతిని పూజిస్తాం. కారణం ఈ ప్రకృతే పరమాత్మ అని జ్ఞానం కలుగున్న ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. పరమాత్ముడు మనకెక్కడో ఉన్నాడని మనం ఎప్పుడు అనుకోం. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీ వెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే. నిజంగా కనుక చూడగలిగే దృష్టి ఉండాలే కానీ దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఆ దృష్టిని కనుక మనం ఒక్కసారి ఆ దృష్టిలో గురు అనుగ్రహంతో, ఆ ఈశ్వర అనుగ్రహంతో, పరమాత్మ అనుగ్రహంతో అది జ్ఞానమయమైతే దృష్టి, ఇక్కడ కనిపించేదంతా బ్రహ్మమయమే. ఇదంతా బ్రహ్మమయం, పరమాత్మమయమైంది ప్రకృతి. స్త్రీ అని అది పరమాత్మ, పురుషుడు పరమాత్మ, ప్రతి అణువు పరమాత్మ. కానీ ఆ స్థాయి రాకుండా ఇది వింటే ఏదో పిచ్చోడు మాట్లాడుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇది బంగారమే, ఇందులో ఉంగరం లేదు అనంటే ఎలాగైతే ఇది అర్థం కాని వాడికి పిచ్చివాడి మాటల్లాగా అనిపిస్తుందో, ఇది అర్థం చేసుకుని విచారణ చేసామనుకోండి, చాలా అద్భుతమైన ఇదండి మార్గం ఇది. బాగా చూడండి, మీరు ఒక బంగారు షాప్కి వెళ్ళారు. ఏమండి నాకు ఒక మంచి చైన్ కావాలని అడిగారు. మీకు ఇచ్చారు చైన్, లేకపోతే రింగ్ అనుకోండి, ఉంగరమే, ఉంగరం కావాలని అడిగారు. మీరు సైజ్ చూపించారు, చాలా బాగుంది, డిజైన్ బాగుంది, మోడల్ బాగుంది, తీసుకున్నారు. ఇప్పుడు బిల్ రాయమన్నారు అనుకోండి, దానికి ఏం వేస్తాడు? బంగారం ఇంత ఖరీదు, బంగారం అరతులం, దాని ఖరీదు ఈరోజు ఎంత ఉందో గ్రాము, దాన్ని అరతులానికి క్యాల్కులేట్ చేసి వేస్తాడు. బంగారానికి విలువ వేస్తాడు, ఫస్ట్ అది వేస్తాడు. తర్వాత మజూరీ, మజూరీ అంటే ఏంటి? తయారీ, అంటే తయారు చేసిన దానికి ఒక 150 రూపాయలు. తర్వాత తరుగు, తరుగుని వేస్తాడు కదా, తరుగు ఎంత పోతుంది, సో తరుగు. కాబట్టి బంగారానికి విలువ వేశాడు, తయారు చేసిన దానికి మజూరీ, తయారీకి విలువ వేశాడు, తరుగు అది తయారు చేసినప్పుడు కొంత రజను గిజను పోతుంది కాబట్టి దాని తరుగు విలువ వేశాడు. అంతా వేసి మీకు బిల్లు రాసి ఇచ్చాడు. మీరు బిల్లు చూసుకుని పక్కన ఆయన అంటారన్నమాట, అబ్బా ఎంత తెలివి తక్కువ వాడు,
బంగారానికి విలువ వేశాడు, తయారీకి విలువ వేశాడు, తరువుకి విలువ వేశాడు, ఉంగరానికి ఏ లేదు. ఈడేట్ పిల్ల బుద్ధి లేదు వీడికి అనుకుని వీడు అబ్బబ్బబ్బా ఎంత లక్కీ ఫెలో, నేను నాకు ఎంత మిగిలిపోయింది అనుకుని వాళ్ళ ఆవిడ ఏదైనా మాట్లాడుతుంటే త్వరగా వచ్చి అంటున్నాడు. ఎందుకు నిలబడితే మళ్ళీ వాడు గుర్తించుకుని వేసేస్తాడేమో అని త్వరగా వచ్చి అంటున్నాడు. ఆవిడ బయటకు వచ్చిన అబ్బా ఊరుకోండి, ఏంటి కంగారేంటి, అయిపోయింది కదా బిల్లు పై, త్వరగా నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అంటే వీడికే తెలుసు రహస్యం. మీరు కొంటే ఏ ఆర్నమెంట్కైనా ఆర్నమెంట్కి విలువ ఉందా, గోల్డ్కి విలువ ఉందా? ఆర్నమెంట్కి ఏం విలువ రాయడండి అక్కడ. ఉంగరం అని రాసి దానికి విలువ వేయడు. బంగారానికి విలువ ఉంది. కారణం, ఈ లోకంలో కారణానికి మూలానికే విలువ, కానీ కార్యానికి విలువ లేదు. అలాగనే ఈ లోకంలో ఈ ప్రకృతిలో కూడా ప్రకృతికి విలువ లేదు, పరమాత్మకే విలువ. మూలం పరమాత్మ. ఆ పరమాత్ముని మనం గుర్తించామనుకోండి, ఆ పరమార్థ తత్వం దగ్గరకు మనం వెళ్ళి నిలబడగలిగితే ఈ ప్రకృతిలో కార్యజాతమైన ప్రకృతి అంతా కూడా ఇన్ని భేదాలు లేవు. సువర్ణమేకం, ఒక్కటే బంగారు ముద్ద, దాంట్లో నుంచి చైనుగా, గొలుసుగా, లేకపోతే నెక్లెస్గా, గాజులుగా, ఉంగరంగా, ముక్కు పుడకగా, కమ్మలుగా, రకరకాల ఆభరణాలు తయారు చేశారు. వాడికి ఇచ్చింది ఇంతే ముద్ద. ఒక బిస్కెట్ ఇచ్చాం, దాంట్లో నుంచి ఇవన్నీ తయారు చేశాడు వాడు. 100 గ్రామ్స్ బిస్కెట్ ఇచ్చాం, దాంట్లో నుంచి 10 గ్రాములు చైన్ ఒకటి, 15 గ్రాములు చైన్ ఒకటి, చిన్న నెక్లెస్ ఒకటి, అలానే గాజులు, అలాగే ఇది అది అనుకుంటూ అన్ని ఆభరణాలు చేశాడు, మనకిచ్చాడు. మనం అనుకుంటున్నాం అబ్బా గాజులు చాలా బాగున్నాయని వేసుకుంటున్నాం, నెక్లెస్ బాగుందని వేసుకున్నాం, ముక్కు పుడక చాలా బాగుందని పెట్టుకున్నాం, కమ్మలు చాలా బాగుందని వేసుకున్నాం, ఉంగరం బాగుందని అన్ని వేసుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్ని లేవు, ఉండేది ఒక్కటే బంగారం. అది మనం గుర్తించాలంటే ఏం చేయక్కర్లేదు, వేటిని ఏం చేయక్కర్లేదు, తీసుకెళ్లి అగ్నిలో పడేస్తే ఈ భేదాలన్నీ పోతాయి. అలాగనే ఈ ప్రకృతిని నానా రకాలుగా చూస్తే మన బుద్ధిని కూడా జ్ఞానమనే అగ్నిలో పడేస్తే భేదం పోతుంది, ఏకమైన సత్యమే మిగులుతుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అందుకని అజ్ఞానము భేదాల్ని చూపిస్తూ ఉంటుంది, జ్ఞానము అభేదాన్ని ఇస్తుంది, జ్ఞానము అద్వైత దర్శనాన్ని ఇస్తుంది. భేదము అజ్ఞాన యొక్క కార్యం, అద్వైతము, అభేదము, ఏకత్వము జ్ఞానము యొక్క స్థితి. జ్ఞాన స్థితి ఏంటి? ఏకత్వ స్థితి. బాగా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఆలోచిస్తే, పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణము నుండి కనుక మనం పూర్ణాన్ని కనుక స్వీకరిస్తే ఇక నుండి స్వీకరించడం ఉండదు. బంగారం నుండి ఉంగరం స్వీకరిస్తే, బంగారం నుండి బంగారము యొక్క భావనతో ఉండేటువంటి ఆ దాన్ని ఉంగరాన్ని స్వీకరిస్తే, అంటే బంగారాన్ని ఉంగరాన్ని వేరు చేయగలమా? చేయలేం. పూర్ణమేవ అవశిష్యతే. ఎందుకని? ఉండేది ఒకటే, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీ దృష్టికి ఉంగరంగా కనిపిస్తుంది, నేను బంగారం అంటాను. సపోజ్ మన ఇద్దరం వాదులాడుకున్నాం, ఉంగరం మీరు పట్టుకుపోండి, బంగారం నేను తీసుకుంటానన్నాను అనుకోండి. ఏం చేయాలి ముందు? దీని ముందు ఏం చేయాలి చెప్పండి? ఉంగరం మీకు ఇవ్వాలి, బంగారం నేను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి ముందు? ఉంగరాన్ని బంగారం నుండి వేరు చేయాలంటే ఏం చేయాలి? చేయగలమా? చేస్తాం. అంటే ఇంకా చెయ్యడం మొదలు పెడితే ఉంగరం కనపడదంతే. బంగారం మాత్రమే కనపడుతుంది, ఉంగరం కనపడదు. మరి ఉంగరం ఏమైపోయిందండి? ఉంగరం లేదు, ఏదో అయిపోవడానికి ఉంగరం లేదు. మరి ఇప్పుడు ఉండింది కదా, నామరూపాల యొక్క కల్పన. మన వ్యవహారార్థం మనం తయారు చేసుకుని పెట్టుకున్నవి పేర్లు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. కాబట్టి పేర్లు మన నోటితో పెట్టుకున్నాం. బాగా ఆలోచించండి, ఈ పేర్లని మనం పెట్టుకున్నాం. నీళ్లు అని మనం అంటాం, వాటర్ అని ఇంగ్లీష్ వాడు అంటాడు, పానీ అని హిందీ వాడు అంటాడు. కానీ అందరం పిలిచేది ఒకటే వస్తువునే, రకరకాల వస్తువులనే. ఆలోచించండి, పేర్లు మనం పెట్టుకున్నాం కానీ పదార్థం ఒక్కటే, రూపాలు మనం ఇచ్చుకున్నాం కానీ పదార్థం ఒక్కటే. ఆ ఒక్కటైనటువంటి తత్వం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇక్కడ అంటుంది పూర్ణమేవ అవశిష్యతే. అసలు నువ్వేం చెయ్యక్కర్లేదయ్యా, నీ బుద్ధిలో కనుక ఆ పరివర్తన జ్ఞానము కనుక స్ఫురించడం మొదలు పెడితే పూర్ణమేవావశిష్యతే, మిగిలి ఉండేది పరిపూర్ణమైనటువంటి తత్వమే. ఈ తత్వంలో ఈ కల్పన లేవు. జస్ట్ ఏదైనా కల్పన ఉంటే ఒక అద్భుతమైనటువంటి మాయారచన, ఇది ఒక గొప్ప మాయారచన.
అందుకని అచింత్య రచనా శక్తి మాయాయాః మమ మాయా దురత్యయా దైవీ హ్యేషా గుణమయీ మమేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ శ్లోకం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే మాయ స్వరూపంగా ఉండే ప్రకృతిలో దేన్ని పట్టుకున్నా మాయలోనే ఉంటావు. నన్ను పట్టుకుంటే మాయ నుంచి బయటపడతావు. నన్ను అంటే అక్కడ ఎవరిని? సత్యమై ప్రకాశించే పరమాత్మ తత్వాన్ని గుర్తించగలిగితే మాయ అనేది తనకు తానుగా పడిపోతుంది. ఇది బంగారము అని దీని మూలాన్ని గుర్తిస్తే ఎలాగైతే ఉంగరం అనేటువంటిది ఒక మాయగా మిగిలిపోతుందో, బంగారమే అని గుర్తిస్తే చైనుగా మిగిలిపోతుందో. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ముగ్గురిని నేనేం చేశానంటే, ఒక పెద్ద గోడౌన్, చీకటి గుహ, అందులో వెళ్ళాలి. ఆ గుహలో ఇంచుమించు ఒక ఫర్లాంగు పరిగెత్తాలి. ఆ గుహలో, చీకటి గుహలో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గది ఉంటుంది సొరంగంలో. ఆ గది కొద్దిగా చీకటిగా ఉంటుంది, అందులో లైట్ ఇచ్చాను వీడికి. ఒరే, అదంతా ట్రెజర్, గోల్డ్ బా, ఇంక అందులో ఆభరణాలు, గోల్డ్, రింగులు, చైన్లు, గీన్లు, నెక్లెస్లు అన్నీ ఉంటాయి. మీ ఇష్టం, మీకు లైట్ ఇస్తున్నాను, మీరు వెళ్ళాలి. దాని నియమం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సొరంగం తలుపు తీశాడా మళ్ళీ కరెక్ట్ గా 10 నిమిషాల్లోపు బయటకు వచ్చేయాలి, రాకపోతే చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు మీ ముగ్గురికి ఏం కావాలో అవి తెచ్చుకోండి అని పంపించామనుకోండి. వెళ్ళారనుకోండి, సపోజ్ వెళ్ళినటువంటి వ్యక్తి పరుగులు తీసుకుంటా ఒక్క ఫర్లాంగ్ ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ గది ఉంది, తలుపులు తెరవబడింది, వెళ్ళిపోయాడు. లైట్ వేసుకున్నాడు అనుకోండి, వీడు ఉంగరం తీసుకుందామా, ఈ ఉంగరం బాగుందా అని ఇందులో పెట్టి ఎన్ని సైజులు చూసి, మా ఆవిడికి ఎలా ఉంటుందో, మా పిల్లలకి ఎలా ఉంటుందో, నెక్లెస్ బాగుంటుందా, చైన్లు బాగుంటుందా, మొలతాడు అంటే అక్కడ ఆభరణాల మీద దృష్టి వెళుతుందా, వాడికి బంగారం మీద దృష్టి వెళుతుందా? ఆభరణాలను పట్టించుకుంటాడా? నో, వాడికి దొరికింది బంగారాన్ని లటక్ 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 అని లాగుతాడు. ఎందుకని? 10వ నిమిషం బయట పడకపోతే చచ్చిపోతాడంతే. మళ్ళీ పరుగులు తీయాలి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, చచ్చిపోతాడు అక్కడికి వెళ్ళకపోతే. వెంటనే దొరికిన వస్తువులన్నింటినీ కూడా పోగు చేసుకుంటాడు. ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారం, ఉండేదంతా బంగారమే. వాడికి బంగారం మీదనే దృష్టి వెళుతుంది, కానీ ఆభరణాల మీద వెళ్ళదు. పట్టుకుంటాడు, లాక్కుంటాడు, అన్నింటినీ తీసుకుంటాడు, సంచిలో పోగు చేసి మూట కట్టుకుని దొరికినంత మూట కట్టుకుని టైం చూసుకుంటాడు. ఎందుకని? అసలు చచ్చిపోతే ఇది ఎందుకు దాన్ని, వాడికి అక్కడే పడి చచ్చిపోతే వాడు వెళ్ళలేడు, ఇది వాళ్ళకి అందదు. కాబట్టి అందుకనే వాడు సేఫ్ గా వెళ్ళిపోవాలి. కాబట్టి దొరికినట్టు మూట కట్టుకుని, ఇక్కడ వస్తువుల మీద దృష్టి ఉండదు, వాస్తవం మీద దృష్టి, రూపం మీద దృష్టి ఉండదు, స్వరూపం మీద దృష్టి, పదార్థం మీద దృష్టి ఉండదు, యథార్థం మీద దృష్టి. పట్టుకుంటాడు, మూట కడతాడు, మూట కట్టుకుని పరుగులు తీసుకుంటూ 9వ నిమిషం వచ్చేటప్పటికి గేటు దగ్గరికి వచ్చి హా అనుకుంటూ బయటపడతాడు. అవునా? అలాగనే ఈ లోకంలో కూడా మనల్ని వదిలి ఎంత టైం పెట్టాడో మనకు తెలియదు. ఈ టైం పూర్తయ్యే లోపే మనం మూట కట్టుకుని పోవాలి. ఏమిటి? పదార్థాల్ని కాదు, యథార్థాన్ని. అది మనకి ఎంత టైం, అక్కడైనా 10 మినిట్స్ టైం పెట్టాడు, కానీ ఇక్కడ ఎన్ని నిమిషాలు ఎన్ని క్షణాలు మనకు తెలియవు. అందుకనే శంకర్లు అంటారు భజగోవిందంలో, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. ఏ క్షణంలో అంటామో తెలియదు, ఏ క్షణంలో గుండె ఆగుతుందో తెలియదు, ఏ క్షణంలో ఏది పాడే పడిపోతామో తెలియదు, ఏ క్షణంలో బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు, ఏ క్షణంలో క్యాన్సర్, లేకపోతే ఏ జబ్బులు రాలేదు. ఉన్నట్టుగా ఉండి ఏమిటోనండి, బాగుండేవారండి, ఉన్నట్టుగా ఉండి పడిపోయాడండి, ఆయన పోయాడండి, అంతే. పోవడానికి ఇది అది కారణం అక్కర్లేదు. పోవడానికి 100 కారణాలు, బ్రతికుండడానికి 1,00,000 కారణాలు. ఏదో ఒక్కటి ఫెయిల్ అయింది, పోయాడంతే. బస్ ఏదో ఒక్కటి పోతుంది ఇక్కడి నుంచి ఆ ప్రాణం. కాబట్టి అది పోయేలోపే విలువైన ఈ తత్వాన్ని మనం ఈ మానవ జన్మను పొందాలి. దాన్ని పొందకుండా ఇంక ఈ లోకంలో మీరు ఎన్ని పొందండి, అలెగ్జాండర్ కంటే గొప్ప ఏం కాదు మనం, హిట్లర్ కంటే గొప్ప వాళ్ళమేం కాలేం. కాబట్టి మనం దాన్ని పొందగలగాలి. అందుకని నాకు కాళహస్తీశ్వర శతకంలో ఆయన దూర్జటి అంటాడు, ఎప్పుడికి అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తామంటే చచ్చిపోతాం మనం. ఏం ఎక్కదు, చెవులు పనిచేయవు, ఇంద్రియాలు పనిచేయవు, కూర్చోలేము, కూర్చుంటే లేవలేము, లేస్తే 2 కావాలి నడిపించడానికి. అందుకని ఆయన అంటాడు, ఎప్పుడు ప్రారంభించాలి? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూడి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే,
వింతల్మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే. ఆయన అంటాడు, దంతంబుల్ పడనప్పుడే, ఈ పళ్ళు ఊడిపోకముందు, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, ఈ దేహంలో దృఢత్వం ఉన్నప్పుడు, కాంతా సంగము రోయనప్పుడే. నా భార్యను నేను 60కో 70కో చూస్తే కామం కలగదు. ఎందుకని? కామన్ అయిపోతుంది. కానీ ఆ స్థితి కాదు. నాకు నా భార్యను చూస్తే నాలో కనుక భావన కలిగిందా ఇది నా భార్య అని, ఆ భావన కలిగే వయస్సులోనే సాధన చేయాలి. ఆ భావన దాటిపోయిన తర్వాత నువ్వు సాధన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అది సాధన అంటే. కాంతా సంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే. ఎంత క్లీన్ అప్రోచ్ చూడండి ఆయన. కాబట్టి సాధన ఎప్పుడు అందరూ వదిలిపెట్టేసి అన్నీ ఊడిపోయి అంతా పోగొట్టుకుని ఇంకా నాకేం లేదనుకున్నప్పుడు అప్పుడు సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళ్ళి భిక్షాందేహి అనుకుంటూ తిరగడం కాదు. అన్నీ ఉండగానే ఉపనిషత్ అంటుంది, యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట. అందంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి, సకల శక్తికి సామర్థ్యంగా నిలబడి ఉండాలి, వాడికి ఏదిచ్చినా చేయగలిగేటువంటి దమ్ము తన్ను ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, మేధ ఉండాలి, వర్చస్వి అయి ఉండాలి, తేజస్వి అయి ఉండాలి. ఒక గుద్దు గుద్దితే పిడికలు పెట్టి భూమి 4 బద్దలవ్వగలిగేటువంటి దృఢమైనటువంటి ఆయువు ఉండాలి. అన్ని ఉన్నప్పుడు త్యజించడం అనేటువంటిది లక్షణం. అది సాధనకు కావాలి. ఇప్పుడు 60 నో డౌట్ మొదలు పెట్టండి, 70 మొదలు పెట్టండి, 7 ఏళ్ల మొదలు పెట్టండి. ఈ క్షణం నుంచే మొదలు పెట్టడం మొదలు పెట్టాలి. మనం ఆ ప్రారంభం మొదలవ్వాలి. కాబట్టి ఇక్కడ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే ఉండేది ఆ పరమాత్ముడే. కాబట్టి దాన్ని పొందే ప్రయత్నంగా, దాన్ని పొందే దిశగా మన ప్రయత్నం ముందుకు సాగాలి. అంటే ఇక్కడ వేదాంత శాస్త్రం అంటుంది, ఇక్కడ 2 అంశాలని చెప్పింది. ఒకటి జగత్తు, ఒకటి పరమాత్మ. అంటే ఒకటి ఉంగరము, రెండోది బంగారము. అంటే బంగారము అంటే అక్కడ అర్థం ఏంటనంటే సత్యం, ఉంగరం అనంటే అసత్యం. అసత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటనంటే సింపుల్ ఫామ్ లో మీకు చెప్పాలి. సత్యము అనంటే ఎల్లవేళలా ఉండేది, అసత్యము అనంటే ఎప్పుడూ ఉండదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు దీని రెండింటినీ తీసుకుని విచారణ చేయండి. అంటే ఈ ఉంగరం అనేది అసత్యం, బంగారం అనేది సత్యం. కాబట్టి ఉంగరం అనేది అసత్యం, మిథ్య. అలాగని ఇక్కడ ప్రకృతి పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ సత్యం, ప్రకృతి మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. జగత్ అనేటువంటిది ఇక్కడ జగత్ మిథ్య, ఇది 2 కలిపితే జగన్మిథ్య అని వస్తుంది. జగత్ మోహిని, ఇది 2 కలిపితే జగన్మోహిని అని వస్తుంది. కాబట్టి జగత్ అనేటువంటిది కనిపించే దృశ్యమానమైన జగత్ మిథ్యా. బాగా ఆలోచించండి. మిథ్య అంటే దీనికి ఉనికి లేదు, దానికి ఉనికి ఉన్నట్లు మనం, దానికే ఉనికి ఉన్నట్లు మనం భావిస్తున్నాం. మాయా 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 అంటే చాలా మంది ఏమిటో 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 అనుకుంటారు. మాయా అంటే ఏం కాదు, ఉనికి లేని ప్రకృతికి ఉనికి ఉన్నట్లుగా అనిపించడం, ఉనికి ఉన్న పరమాత్మకు ఉనికి లేనట్లుగా అనిపించడం. అదే మాయ చేసే గొప్ప పని. ఉండేదేమో భగవంతుడా, వాడు లేడంటున్నావా? లేనిదేమో జగత్తా, దాన్నే ఉందంటున్నావా? అంతకంటే గొప్ప మాయ ఏం కావాలి? మాయ నిర్వచనానికి అంతకంటే గొప్పదనం ఏం కావాలి? ఇంతకంటే గొప్ప మాయ ఏం అక్కర్లేదు. ఉండేది ప్రకృతే, ఇంకా పరమాత్మ లేడు, దేవుడు లేడు, దెయ్యం లేదు. ఈ ప్రకృతికే ఉనికి ఉందని మన బుద్ధి బాగా దృఢంగా యాక్సెప్ట్ చేసింది. ప్రకృతి వరకే వెళుతున్నాం, దాటి పరమాత్మ దగ్గరికి చేరుకోలేకపోతున్నాం. పదార్థం దాకే వెళ్ళిపోతున్నాం, ఆగిపోతున్నాం, యథార్థం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అందుకనే ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే ఈ శాంతి మంత్రం నుంచి మనం నడిపిస్తూ అసలు ప్రకృతిని దాటి పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ గడప దాటి కట్టకడపటి మజిలి చేయిస్తుంది ఉపనిషత్తు. కట్టకడపటిది కైవల్యము అన్నారు కదా అన్నమాచార్య స్వామి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము, ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము అన్నాడు ఆయన. ఈ కనిపించేది ప్రకృతి ఎదురుగుండా ఉంది, కానీ
దీన్ని చూస్తూ దాటిపోగలిగితే, పదార్థాన్ని చూసి, ఇప్పుడు ఉంగరాన్ని చూసే మనం బంగారాన్ని గుర్తిస్తాం, కుండని చూస్తూ మట్టిని గుర్తిస్తున్నాం కదా. కుండని చూస్తూ అబ్బా ఏం మట్టి అండి, ఇది ఎంత బాగుందండి అంటున్నాం. అంటే వస్తువుని చూస్తూ వాస్తవం దగ్గరికి వెళుతుంది బుద్ధి. పదార్థాన్ని చూసిన బుద్ధి విచారణతో యథార్థం దగ్గరికి వెళుతుంది. అలాగనే ఈ ప్రకృతిని కూడా విచారణ చేస్తే పరమాత్మ దగ్గరికి వెళతాం మనం. పరమాత్మను గుర్తించగలుగుతుంది, పరమాత్మను గ్రహించగలుగుతుంది ఈ బుద్ధి. కాబట్టి ఈ ప్రకృతిని చూస్తూ పరమార్థతత్వాన్ని గుర్తించగలిగేటువంటి విచారణ ఈ ఉపనిషత్ చేస్తుంది. ఆ గడప దాటిస్తుంది ఈ ఉపనిషత్. అందుకని ఈ శాంతి మంత్రంతో మొదలైంది కనుక ఓం శాంతి శాంతి శాంతి.